ఎదుటివాడిని తొక్కివేయడం లేదా కాళ్ళు పట్టి కిందికి గుంజేయడం ఈ తరహా మెంటాలిటీని ఇరుకు మెంటాలిటీ లేదా క్రాప్ మెంటాలిటీ అంటారు. ఎదిగేవాడిని చూస్తే కొందరికి ద్వేషం ఆటోమేటిక్ గా పుట్టుకొస్తుంది. పచ్చగా కనిపిస్తే చాలు తట్టుకోలేరు. ఈ తరహా స్వభావం కారణంగా సినీ పరిశ్రమలో సమస్యలు ఎదుర్కొనే కొందరు చాలా ఆవేదన చెందుతూనే ఉన్నారు. అనురాగ్ క్యాషప్, హిమేష్ రేష్మియా, కార్తిక్ ఆర్యన్, ఆయుష్మాన్ వంటి వారికి ఇవన్నీ అనుభవపూర్వకంగా తెలిసిన విషయాలే. గతంలో ఒకసారి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ హిందీ సినీ పరిశ్రమలోని కొందరి ప్రవర్తన, కుళ్ళు మనస్తత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. పరిశ్రమలోని వారి తోటి వారి సినిమాలను ప్రశంసించాల్సింది పోయి వాటిని తక్కువ చేసి చూడటాన్ని ఆయన క్రాప్ మెంటాలిటీ అని అభివర్ణించారు. సొంత సినిమాలను తొక్కేసే ధోరణిపై అనురాగ్ కశ్యప్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ లో ఒక విచిత్రమైన వాతావరణం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఒక సినిమా విడుదల అవుతుంది అంటే అది ఎలా ఉందో చూడడం కంటే అది ఎలా ఫ్లాప్ అవుతుందో అని ఎదురు చూసేవారే ఎక్కువ. ఇండస్ట్రీలో వ్యక్తులే ఇతర సినిమాలను తక్కువ చేసి మాట్లాడడంలో ఆనందం వెతుక్కుంటారు అని విమర్శించారు. అయితే దక్షిణాదిలో ఒక పెద్ద సినిమా వస్తుంది అంటే అందరూ కలిసి దానికి మద్దతు ఇస్తారు. కానీ హిందీలో మాత్రం ఒకరి కాళ్ళు ఇంకొకరు లాగే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. హిందీ సినిమాలు వారి కంటెంట్ కంటే కేవలం స్టార్ ఇమేజ్, పబ్లిసిటీ పైనే ఎక్కువ దృష్టి పెడతారని, అందుకే వైవిధ్యమైన సినిమాలు రావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సెన్సార్ బోర్డ్ ఇతర వివాదాల వల్ల జననాయగన్ వంటి సినిమాలు ఇబ్బంది పడుతుంటే ఇండస్ట్రీ నుండి ఆశించిన స్థాయిలో మద్దతు రాకపోవడంపై అనురాగ్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మనం ఒకరికొకరం తోడుగా ఉండకపోతే బయట శక్తులే మనల్ని మరింత బలహీనపరుస్తాయని ఆయన చర్చించారు. అనురాగ్ తరహాలోనే మరో హిందీ నటుడు ఇమ్రాన్ హష్మీ కూడా బాలీవుడ్ లోని ప్రస్తుతం పరిస్థితులపై, అక్కడ ఉన్న మనస్తత్వాలపైన అత్యంత ఘాటుగా స్పందించారు. అక్కడ ఒకరి సినిమాలను మరొకరు తక్కువ చేసి మాట్లాడడం, నెగిటివిటీని వ్యాప్తి చేయడానికి ఆయన క్రాప్ మెంటాలిటీ అని అన్నారు. హిందీ ఇండస్ట్రీలో సినిమా విడుదల కాకముందే దాని గురించి చెడుగా మాట్లాడడం మొదలు పెడతారని, సినిమా పరిశ్రమలోనే వ్యక్తులు తోటివారి విజయాలను చూసి అసూయ పడతారని, ఒక సినిమా ఫ్లాప్ అయితే పండగ చేసుకునే దుర్మార్గపు మనస్తత్వం ఇక్కడ ఎక్కువగా ఉందని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ తన పతనాన్ని ఆపాలి అంటే దక్షిణాది అంటే టాలీవుడ్, కోలీవుడ్ లాంటి సినిమాల నుండి పాఠాలు నేర్చుకోవాలని ఆయన సూచించారు. అక్కడ సినిమానే హీరో, కానీ ఇక్కడ వ్యక్తిగత అహంకారాలు ఎక్కువైపోయాయి అని విమర్శించారు. సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎందుకు అంతగా ప్రభావితం చూపుతున్నాయో అని విశ్లేషించుకోండి. వారిని విమర్శించడం వల్ల ఉపయోగం లేదని ఇమ్రాన్ అన్నారు. ప్రస్తుతం సెన్సార్ బోర్డ్ వివాదాల వల్ల చిక్కుకున్న సినిమాల గురించి ప్రస్తావిస్తూ ఇలాంటి కష్ట సమయంలో ఇండస్ట్రీ మొత్తం ఒకటిగా నిలబడాలని, కానీ ఇక్కడ ఎవరి స్వార్థం వారిదే అని ఆయన పేర్కొన్నారు. మనం మంచి సినిమాలు తీయడం మానేసి ఒకరిపై ఒకరం బురద చల్లుకోవడంలోనే సమయం వృధా చేస్తున్నాం. ఈ క్రాప్ మెంటాలిటీ మారనంత కాలం హిందీ సినిమా పూర్వ వైభవం పొందడం కష్టమని ఇమ్రాన్ హష్మీ హెచ్చరించారు. ఇమ్రాన్ హష్మీ చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చలకు దారితీస్తున్నాయి. ఆయన అన్నట్లుగానే బాలీవుడ్ స్టార్లతో ఐక్యత లేకపోవడమే ఆ ఇండస్ట్రీ వెనుకబడుతుందా, దానికి కారణమా అన్నది విశ్లేషించుకోవాలి. ఇమ్రాన్ హష్మీ ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమాలో ఓజీలో అయితే కనిపించారు. అయితే గుడాచారి 2లో అడవిశేష్ తో కలిసి నటిస్తున్నారు. అక్కడ సౌత్ పరిశ్రమలో చేసిన వర్క్ కల్చర్ కి ఆయన ఫిదా అయిపోయానని తెలిపారు. పవన్ సహా దక్షిణాది స్టార్లతో మంచి స్నేహాన్ని సంపాదించుకున్నాను అన్నారు.